ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో ఎండలు ముదురుతున్నాయి. నేడు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని రెడ్ అలర్ట్ ఇచ్చింది. కాగా ఇవాళ మన్యం, గుమలక్ష్మీపురంలో 41.8, చిత్తూరు, పెద్దపంజనిలో 41.4, విజయనగరం, వంగరలో 41.1, చాలా ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న విజయనగరం జిల్లా రాజారంలో రికార్డు స్థాయిలో 41.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించినట్లుగా తీవ్ర వడగాలులు వీస్తుండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఏదైతే ఉందో మన్యం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. డీహైడ్రేషన్ కాకుండా శరీరం దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు, అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ తాగుతుండాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండటమే మంచిదని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బయటకు వెళ్లాల్సి వస్తే లేత రంగు కాటన్ దుస్తులు ధరించండి, లేదా గొడుగు లేదా టోపీ వాడండి అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు ఎండ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత అలాగే వడగాల్పుల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సమాచారము అలాగే అత్యవసర సహాయం అందించడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. టోల్ ఫ్రీ నెంబర్లుగా 1070, అలాగే 112 నెంబర్లను అందుబాటులో ఉంచగా మరో ముఖ్యమైన నెంబర్ వచ్చే 188042500101 ఈ నెంబర్ ను కూడా టోల్ ఫ్రీ నెంబర్ గా ఇచ్చారు. ఈ నెంబర్లన్నీ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎండల తీవ్రత, వడగాల్పుల హెచ్చరికలు లేదా వడదెబ్బకు గురైన వారికి తక్షణ సహాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయట పనులు చేయకుండా పని వేళలను మార్చుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వడదెబ్బ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు, అలాగే అంబులెన్స్లను సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వం ఆరోగ్య శాఖకు సూచనలు ఇచ్చారు. అయితే ఇటు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాల్పుల తీవ్రత అలాగే తీవ్రంగా కొన్ని ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల వారీగా అందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీవ్ర వడగాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 73 మండలాల్లో ఈ ప్రభావం ఉండబోతోందని చెప్పి తెలుస్తుంది. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 11 మండలాల మీద ఉంటుంది. అలాగే విజయనగరంలో 19 మండలాలు, శ్రీకాకుళంలో 13 మండలాలు, అలాగే అల్లూరు సీతారామరాజు 7 మండలాలు, కాకినాడలో 2 మండలాలు, నంద్యాలలో 2 మండలాలు, కృష్ణా జిల్లాలో 1 మండలము వంటి జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. వడగాల్పులు మాత్రం 17 మండలాల్లో ఉండబోతున్నాయి. ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్ననే విజయనగరం జిల్లాల రాజాంలో 41.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే తప్ప బయటికి రావద్దు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి పదే ప్రభుత్వము, అటు ఏపీ వాతావరణ శాఖ కావచ్చు, విపత్తుల నిర్వహణ సంస్థ కావచ్చు, వీరందరూ కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండలు ఏంటిరా బాబోయ్ అంటూ 11 దాటితే మాత్రం బయటికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిప్పుల కొలమిల బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
దాదాపు ఈ గతంలో ఇంత ఎండ వేడి ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మార్చి ఏప్రిల్ లోనే ఇంత ఎండ ఇంత ఉష్ణోగ్రతలు రావడం మాత్రం ఒక భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడగాల్పుల తీవ్రతను బట్టి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ వాటర్ కావచ్చు, అలాగే చల్లనీళ్లు, చలివేంద్రాల లాంటివి కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు 42 నుంచి 43, 45 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మన్యం జిల్లా నిన్న మన్యం జిల్లా భూమిని అనే ప్రాంతంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉన్నింది. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న మధ్యాహ్నము 12 నుంచి సాయంత్రం వరకు కూడా నిప్పుల కొలిమిల అలాగే ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. అలాగే ఉపాధి హామీ కూలీలు, రైతులు తమ పనులను ఉదయం 11 గంటల లోపే ముగించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం వాళ్ళకి సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. రేపు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉండేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుపుతున్నారు. ఇటు ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే తిరుపతిలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి దానికి మించి నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నెలలోనే, ఏప్రిల్ నెలలోనే సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో రాబోయే రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి వాతావరణ శాఖ. ఎండలు మండిపోతున్నప్పటికీ వాతావరణంలో ఏర్పడిన అస్థిరత కారణంగా రాయలసీమలో కొన్ని మార్పులు కూడా కనిపించబోతున్నాయి. ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ మధ్యలో రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ తెలిపింది. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇది పగటిపూట ఉండే ఉక్కపోత నుండి సాయంత్రం వేళ కొంత ఉపశమనాన్ని కూడా ఇవ్వచ్చు అని చెప్పి కూడా మనం భావించవచ్చు. అలాగే రైతులకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. కోత దశలో ఉన్న వరి, మిర్చి పంటలు తడవకుండా వర్షానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం, తిరుపతి వంటి నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నట్టుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉష్ణోగ్రతలు మాత్రం ఎప్పుడు చూడనివిగా, ఎప్పుడు నమోదవనేటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అదే సమయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొనిందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.